హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మోనికా గుడివాడ. ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తుంటే అసలు లైఫ్ మొదలైన ఫేజ్ నుంచి స్టార్ట్ చేయాలనిపించింది. అదే టీనేజ్కి వచ్చేంత వరకు అంత పేరెంట్స్ నిర్ణయం కాబట్టి మనకు అంత స్ట్రెస్ ఉండేది కాదు. బట్ వన్స్ టీనేజ్లోకి వచ్చాక అంతా తెలుసు, అన్నీ తెలుసు, చేసేదంతా రైటే అనిపిస్తుంది. టీనేజ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఒక పంచాయతీయా? అస్సలు కాదు. చాలా ఇష్యూస్ ఉంటాయి. కంపారిజన్స్, బ్యూటీ స్టాండర్డ్స్, ఈగోలు, జెలసీలు, ఇంకా అసలైన పంచాయతీ అయితే లవ్. సో ఈ లవ్ అనే ముచ్చట వినడానికి చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ లవ్ అనే ఊబిలో దిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ డెప్త్ ఎంత ఉంటుంది అని, రైట్? ఈ లవ్ ఎంత బాగున్నా సరే మనం దాన్ని మరీ ఓవర్ డీప్గా వెళ్ళిపోయి కెరియర్ని కూడా మర్చిపోయి మరీ మనం దాని కోసం వెళ్ళిపోతే ఏమవుతుంది తెలుసా? కొన్నిసార్లు కెరియర్కి కొమ్మ పడవచ్చు, ఆర్ఎల్స్ ఫుల్ స్టాపే పడిపోవచ్చు. మనం చెప్పలేము. నేను పర్సనల్గా చూసింది నా ఫ్రెండ్ యొక్క లైఫ్. తను స్కూల్ డేస్లో స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా, ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండేది. హే, ఏమవుతావే అంటే వెంటనే నేను పోలీస్ అవుతా, క్రిమినల్స్ తాట తీస్తా అని చెప్తూ ఉండేది. వినడానికి అప్పుడు ఫన్నీగా అనిపించినా నిజంగా పోలీస్ అయిపోతుందేమో, చాలా డెడికేటెడ్గా ఉండేది కదా, అయిపోతుందేమో అని చాలా అనుకున్నాం మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే. కానీ కట్ చేస్తే 10th అవ్వగానే ఇంటర్ వేరే వేరే కాలేజెస్లో జాయిన్ అయ్యాం. ఆ తర్వాత ఎక్కడైందో, ఎలా అయిందో, ఏమైందో తెలియదు, కానీ ఫస్ట్ లవ్ అయింది, ఆ తర్వాత పెళ్ళయింది, అలా తల్లయింది. ఇప్పుడు తను దేనికైనా ట్రై చేద్దామన్నా ఆ బేబీకి ఒక సెటైన్ ఏజ్ వచ్చినంత వరకు తను ట్రై చేయడం అవ్వదు. అంటే తను తీసుకున్న నిర్ణయం తప్పు అని నేను జడ్జ్ చేయట్లేదు. బట్ తను చెప్పిన అంబిషన్ కానీ, డ్రీమ్ కానీ, కెరియర్ ఒక ప్లాన్ కానీ డిఫరెంట్, తను చేసింది డిఫరెంట్. ఏమో, తన యొక్క డెడికేషన్కి, తనకున్న ఫిట్నెస్కి, తనకి ఉన్న డ్రీమ్కి తను వేరేగా ట్రై చేసి ఉంటే ఇంకా మంచి కెరీర్ వచ్చి ఉండేదేమో, ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చి ఉండేవేమో అని నా పర్సనల్ ఒపీనియన్, అంతే. నేను తనేం జడ్జ్ చేయట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మనం ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించాలి అంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? జరిగిపోయిన ఒక విషయాన్ని పాస్ట్ అయిపోతుంది కాబట్టి ఆ పాస్ట్ని ప్రజెంట్లోని కరెక్ట్ చేయలేం కదా. వన్స్ అది అయిపోయిన తర్వాత మనం అది చెయ్యాలి అనుకున్నా సరే ఒక రిగ్రెట్ ఫీల్ ఉండిపోతుంది, ఒక గిల్ట్ ఫీల్ ఉండిపోతుంది. అరే, ఆ రోజు అలా చెయ్యకుండా ఉండాల్సిందే అని. అది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే పర్వాలేదు, అది మన కెరియర్ని ఆపేసేదైతే చెప్పలేం కదా. మనకి తెలీదు ఏ నిమిషంలో ఏమవుతుందని. ఈ రోజుల్లోని పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, లవ్ చేసామా, హస్బెండ్ ఆర్ వైఫ్తో ఉన్నామా అనే దానికంటే నీ జోబులో ఎంత డబ్బులు ఉన్నాయి, నా జోబులో ఎంత డబ్బులు ఉన్నాయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చాలా బాగా నడుస్తున్న టాపిక్. ఇది అందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, టీచర్స్ ఎవరైనా అడిగితే ఏమవుతారా అంటే టీచర్ అవుతా, టీచర్ డాక్టర్ అవుతా, టీచర్ ఇంజనీర్ని అయిపోతా, ప్రెసిడెంట్ని అయిపోతా, సీఎం అయిపోతా అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, ఇజంట్ ఇట్? నౌ-ఏ-డేస్ కిడ్స్ అలా చెప్తున్నారో లేదో నాకు తెలీదు, బట్ ఇన్ మై స్కూల్ డేస్ ఇట్ యూస్ టు బీ. సో ఇలా చెప్తున్నప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే మనం కెరియర్లో సెట్ అవ్వాలి అని ఒక థాట్ ఉండేది. మరి టీనేజ్లోకి వచ్చాక ఆ డెడికేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? తెలియకుండానే మనం ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అయిపోతున్నాం, తెలియకుండానే మనకి వద్దు అనుకున్న విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాం, తెలియకుండానే చేయకూడదు అనుకున్న విషయాలు చేసేస్తున్నాం. అంటే అది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? మన పేరెంటింగ్ స్టైల్లోనా, లేకపోతే మనం ఎదుగుతున్న స్టైల్లోనా, లేకపోతే మన హార్మోనల్ ఇన్బ్యాలెన్సా? దేనివల్ల అంటారు? నేనైతే టీనేజ్ వల్లే మనం కొంచెం ఇదవుతామేమో అని అనుకుంటున్నాను. బట్ ఆ టీనేజ్లో కూడా మనం కరెక్ట్ దారిలో పడాలి అంటే మనం అంటూ అసలు మనం ఏంటి, ఎక్కడున్నాం, ఎక్కడ ఉండాలనుకుంటున్నాం ఏంటి అనేది మొత్తం ఆలోచించాలి. ఆలోచించకుండా ఈ నిమిషం ఫన్ కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతే మనకి ఇంకో క్షణం ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. ఈ లోకంలో ఫాస్టెస్ట్ థింగ్ ఏంటో మీకు తెలుసా? చీతా అనుకుంటున్నారా? కాదు, టైం ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఒక్కసారి అయిపోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్? హ్యాపీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది, సాడ్గా ఉంటే స్లోగా అవుతుంది. మనం ఇలా ఎందుకు అది అవుతుందా అంటే టైం మిస్టేకా? కాదు, మనం అలా ఫీల్ అవుతున్నాం. మనం హ్యాపీగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, సాడ్గా ఉన్నప్పుడు స్లోగా అవుతుంది. ఎందుకు అంటే మనం అలా ఫీల్ అవుతున్నాం కాబట్టి. హ్యాపీగా ఉన్నప్పుడు టైం తెలీదు, నచ్చిన పర్సన్ ఎవరైనా పక్కన ఉంటే టైం తెలీదు అని అంటాం కదా. మరి మన లైఫ్లో మనం నచ్చిన పని చేసుకుంటూ, నచ్చినట్టుగా ఉంటూ, మన లైఫ్ అంతా మనం ప్లాన్ చేసుకునే విధంగా ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటాం.
టీనేజ్ అనేది మనకి 13 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వచ్చినంత వరకు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 13, 14, 15, 16, 17, 18, 19 7 ఇయర్స్. ఈ 7 ఇయర్స్లోని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పేది, పక్క వాళ్ళు చెప్పేది, ఫ్రెండ్స్ ఇచ్చే సజెషన్స్, నైబర్స్ ఇచ్చే సజెషన్స్ చాలానే ఉంటాయి. ఈ 7 ఇయర్స్లో మనం తీసుకునే డెసిషన్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. కొన్ని రైట్ అనిపిస్తాయి కానీ రాంగ్, కొన్ని రాంగ్ అనిపిస్తాయి కానీ రైట్. పేరెంట్స్ మాట వినాలి అనిపిస్తుంది కానీ వినలేము. ఎందుకు? అది ఆ టైంలో అది అంతే. బట్ మనం ఎవరైనా ఫుల్గా నమ్మొచ్చు అని ఎవరైనా ఉన్నారు అంటే మన పేరెంట్స్ మాత్రమే. బికాజ్ మన పేరెంట్స్ కూడా ఒకప్పుడు టీనేజర్సే కదా. దే నో వాట్ దే హ్యావ్ మిస్డ్, వాట్ దే హ్యావ్ లాస్ట్ అండ్ వాట్ దే హ్యావ్ గాట్. సో నాకు తెలిసినంత వరకు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మన పేరెంట్సే. మన పేరెంట్స్ తర్వాతే మనం అనుకుంటున్న జాంజిగిరి దోస్త్. అవునా కాదా? మనం అంటే పేరెంట్స్ దగ్గర అన్నీ చెప్పలేం కాబట్టి మనం అనుకుంటున్న జాంజిగిరి దోస్త్కనే చెప్పుకుంటాం. కానీ నార్మల్గా అయితే మనం ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే చేయిచి పైకి లాగేది మాత్రం పేరెంట్సే. బయటికి తిడుతూ ఉన్నా లోపల ఎప్పుడు మనం బాగుండాలనే కోరుకుంటారు. ఇందాక చెప్పినట్టు నా ఫ్రెండ్ లైఫ్ అలా అయింది కదా. సో తన లైఫ్ ఏం పాడైపోలేదు, లేకపోతే వాళ్ళ ఆయన బాగా చూసుకోవడానికి కాదు, లేకపోతే తనేదో మిస్ అయిపోయింది, తనేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. జస్ట్ నాకు అనిపించింది అంతే. కానీ నాకెందుకు తను ఇప్పుడే పెళ్లి చేసుకుందని చిన్న సాడ్గా అనిపించిందంటే, చిన్న ఏజ్లో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అంత చిన్న విషయం ఏం కాదు కదా. తను పెళ్లి చేసుకుంది ఒక చిన్న ఏజ్లో అయినప్పుడు తనకి ఒక చిన్న కిడ్, ఇప్పుడు వాడికి ఎంత బాగా నేర్పించాలి, ప్రతి ఒక్కటి ఎంత కేర్ తీసుకోవాలి బేబీ గురించి. సో అదంతా నేను ఆలోచించి నేను అన్నాను. మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అది మన స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి కానీ వీక్నెస్గా కాదు. ఎస్పెషల్లీ ఇన్ టీనేజ్. పడతాం, లేస్తాం, నేర్చుకుంటాం, నో ప్రాబ్లం. కానీ ఎక్కడ ఆగిపోకూడదు. ఈ చిన్న మెసేజ్ నీ పెద్ద బుర్రకి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఈ పాడ్ని మీ టీనేజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు టీనేజ్ దాటి వచ్చిన జేమ్ అయితే మీకు తెలిసిన టీనేజర్స్కి షేర్ చేయండి. ఇలా మీకు తెలిసిన స్టోరీస్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. డెఫినెట్గా మాట్లాడుకుందాం. సరికొత్త పోడ్కాస్ట్ సరదాగా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్.